హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇక్కడైతే బ్లౌజు బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు కూడా కట్ చేస్తానండి లైనింగ్తో సహా. ఈరోజు అయితే మీకు బుట్ట హ్యాండ్స్ అయితే చూపించిపోతున్నాను. ఇది చాలా సింపుల్గా అలాగే ఈజీగా ఉండేలాగా మీకు అర్థమయ్యేలాగా ఈ ఒక్క వీడియోతో మీరు ఎప్పుడు కూడా బుట్ట హ్యాండ్స్ నీట్గా కట్ చేయగలుగుతారు. మరి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇదిగోండి క్లాత్ని అయితే 4 ఫోల్డింగ్లు చేసుకుంటాం కదా హ్యాండ్కి, అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అటువైపున చేయి చివర అన్నట్టు కొలత ఓకేనా, నేను కొలిచి చూపిస్తాను. ఈ క్లాత్ మీద చిన్న మొగ్గ డిజైన్ వచ్చింది చూడండి, అది నిలబడేటట్టు తీయాలంటే చెయ్యి చివర కొలత ఆ చివరనే వస్తుంది ఓకేనా. ఇక్కడైతే చెయ్యి పైనుంచి తీస్తున్నట్టు 2.5కి మార్కింగ్ చేశానండి. ఆ 2.5 మార్కింగ్ కాడి నుంచి 10.5కి ఒక మార్కింగ్ చేశాను. ఆ 10.5 హ్యాండ్ పొడవు అన్నమాట. ఈ 2.5 ఎక్స్ట్రా తీసింది మన బుట్టకు వస్తుందని గమనించండి. ఎప్పుడు కూడా బుట్ట హ్యాండ్కి 2.5 తీసుకోవాలా అంటే 3.5 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు, 5 కూడా తీసుకోవచ్చు. పెద్ద బుట్ట వస్తుంది అన్నమాట. 5 తీసుకున్నా 4 తీసుకున్నా. అదే 2.5 అయితే స్మాల్ బుట్ట వస్తుంది. ఇదిగోండి నేను తీసుకున్న మార్కింగ్ని బట్టి స్ట్రైట్గా ఎదరికి ఇలా లైన్లు గీసి వేస్తున్నాను. ఇక్కడ మీకు అర్థమైందా? ఎక్స్ట్రా తీసుకున్న 2.5 పైకి చూడండి, అది బుట్టకి. మధ్యలో ఉన్నది మన నార్మల్ హ్యాండ్ ఓకేనా. బుట్ట హ్యాండ్ డౌన్ దింపడానికి పైన 2కి మార్కింగ్ చేశాను. ఇది అసలు హ్యాండ్ లైన్ అండి. అసలు హ్యాండ్ లైన్ మీద 3.5కి మార్కింగ్ చేశాను. ఈ మార్కింగ్లు కలుపుకుంటూ డౌన్ దింపవలసి వస్తుంది. అయితే హ్యాండ్ డౌన్ కూడా మనం తీయాలి కదా. ఇదిగోండి ఈ హ్యాండ్కి డౌన్ 3 తీసాను అన్నమాట. ఇప్పుడు పైన మార్కింగ్లు చేసాం కదా, ఈ రెండు కలుపుకుంటూ ఆ డౌన్కి కలిపేయాలన్నమాట ఓకేనా. చూడండి ఈ విధంగా రౌండ్గా మనం ఏదైతే హ్యాండ్కి డౌన్కి 3 మార్కింగ్ చేసుకున్నామో అక్కడ కలిపేసుకుని కింద చెయ్యి చివరి కొలతకి కలిపేసుకోవాలి లైను. అంతేనండి, చాలా సింపుల్గా బుట్ట హ్యాండు ఇంతేనండి, ఈజీగాను ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకోవడమే. స్టిచ్చింగ్ కూడా ఉంటుంది మీకు నీట్గా అర్థమయ్యేలాగా. బుట్ట హ్యాండ్ ఎప్పుడు కుట్టినా స్టిచ్చింగ్ చేసినా నీట్గా వచ్చేలాగా ఒక టిప్ అయితే చెప్తాను మీకు ఓకేనా. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకున్నాక ఇది కొంచెం సంకలో మొక్క తక్కువ వచ్చింది. ఇదిగోండి వెడల్పు తక్కువ వచ్చింది. ఇక్కడ కొంచెం ముక్కలు అతుక్కోవాలి ఈ విధంగా. ఇదిగోండి ఇలా అతుక్కుంటే సరిపోతుంది ఓకేనా. ఇది అసలు ఫ్యాబ్రిక్ మీద ఎందుకు కట్ చేశానంటే నేను లైనింగ్ కూడా తక్కువగా ఉందన్నమాట, అందుకని మీకు క్లియర్గా అర్థం అవడం కోసం అసలు ఫ్యాబ్రిక్ మీదే కట్ చేశాను. ఇదిగోండి నేనైతే చిన్న డాట్ పెట్టాను కదా, అది కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి వచ్చేలా చూసుకోవాలి. ఇదిగోండి లైనింగ్ అతికేసాను. లైనింగ్ అతికేసాక ఇదిగోండి షోల్డర్ దగ్గర కరెక్ట్గా మీకు బుట్ట బాగా రావడం కోసం 1.5కి మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా షోల్డర్ అవతలకి 1.5, షోల్డర్ నుంచి యువతలకి 1.5కి మార్కింగ్ చేసుకోండి. ఈ మధ్యలోనే మీరు బుట్టని రానివ్వాలి. ఎన్ని కుర్చీలు వస్తే అన్ని కుర్చీలు, అప్పుడు నీట్గా ఉంటుంది మీకు. చక్కగా బుట్ట కూడా బాగా వస్తుంది. ఒక 1/4 ఇంచు వరకు తీసేసుకుంటే ముడతలు రాకుండా ఉంటుంది. బుట్ట హ్యాండ్కి ఇలా సంకలో ముక్క తీయాలా అని అడిగితే దీనికైతే స్మాల్ బుట్ట పైనే వస్తుంది కాబట్టి తీయొచ్చండి. అదే మనకి హాఫ్ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ కుడతాం కదా, వాటికైతే అవసరం లేదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ కుచ్చులు పెడతాం కాబట్టి. అలాగే బెల్ హ్యాండ్స్ ఉంటాయి, వాటికి కూడా అవసరం లేదండి సంకలో ముక్కలు. అంబ్రెల్లా హ్యాండ్స్ ఉంటాయి, వాటికి కూడా అవసరం లేదు ఓకేనా. ఇదిగోండి నేనైతే అక్కడ మార్కింగ్ చేశాను 1.5కి. ఆ మార్కింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను చూడండి. ఈ విధంగా టర్న్ స్కూల్ ఉపయోగించి పెడుతున్నాను. నీట్గా అన్నీ ఒకేలాగా వచ్చేలాగా కుర్చీళ్ళు ఓకేనా. ఇక్కడ మీరు ఒకటి తెలుసుకోవాలి, కుర్చీళ్ళు కూడా ఎదురు బదురు పెట్టుకోవచ్చండి, బాగుంటుంది అనమాట. అలా కూడా బాగుంటుంది. నేను పెట్టే కుర్చీలు ఒకే డైరెక్షన్లో ఉండేలాగా పెట్టేస్తున్నాను ఓకేనా. ఈ విధంగా మనం ఏదైతే 2.5 మార్కింగ్ చేసుకుని క్లాత్ని తీసుకున్నామో ఆ క్లాతే ఇక్కడ కుర్చీలకు వెళుతుందని గమనించండి. ఆల్రెడీ మన ఛానల్లో హాఫ్ హ్యాండ్ బుట్ట ఎలా స్టిచ్ వేయాలి, కటింగ్ చేయాలనేది ఉందండి, వీడియో చూడండి ఒకసారి. హాఫ్ హ్యాండ్స్కి అయితే మనం మధ్యలో తీసుకుంటాం క్లాత్ని ఎక్కువగా. అలాగే పైన కూడా ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా కట్ చేసి స్టిచ్ చేయాలో వీడియోలో ఉంటుంది, తప్పకుండా ఒకసారి చూడండి. ఇదిగోండి చిన్న చిన్న కుర్చీలు అయితే పెట్టేశాను కదా, నాకైతే అటో 4 ఇటో 4 అన్నట్టుగా వచ్చినాయి అనమాట కుర్చీలు అయితే. ఇదిగోండి ఒక స్టిచ్ వేసాక మళ్ళీ అదే కుట్టు మీద ఇంకో కుట్టు రానిచ్చేస్తే హ్యాండ్ చాలా గట్టిగా ఉంటుంది పిగిలిపోకుండా. ఇదిగోండి ఈ విధంగా నేనైతే 2లో పెడతానండి కుట్టు వచ్చేసి. చాలామంది మీ కుట్టు ఎందులో పెడతారు అనేసి అడుగుతున్నారు కదా, 2లో పెడుతున్నానండి. 2లో అయితే కొంచెం మనకి
పికలకుండా ఉంటుంది కుట్టు అయితే. ఓకేనా. లైనింగ్ అతికేటప్పుడు 3.5లో పెడతాను, 3లో పెడతాను అనమాట. ఇదిగోండి బుట్ట చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా కుర్చీలు ఎదురు బదురు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా మీకు. ఒకే డైరెక్షన్లో కూడా పెట్టుకోవచ్చు. ఎలాగైనా మీకు బుట్ట బాగా వస్తుంది. హ్యాండ్ అతికేస్తాం కదా. ఇంకా దీనికైతే వెనక్కి తిప్పాను చూడండి. వెనక్కి తిప్పేసి ఫిట్టింగ్ కుట్టు అయితే వేసేస్తున్నానండి. దీనికి స్టిచ్చింగ్ వచ్చేసి మనం ఈ పైపింగ్ స్టిచ్చింగ్ పెట్టాను కదా నిన్న, చూసారా మీరు. పైపింగ్ చాలా ఈజీ మెథడ్లో వేసుకోవచ్చు అనేసి. ఇదండి ఈరోజు వీడియో అయితే. ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. అలాగే కొత్తవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మరి ఈరోజు అయితే దీని కటింగు కలిపి పెడదాం అనుకున్నాను, కానీ కటింగ్ కూడా కలిపి పెడితే పెద్ద లెంత్ వచ్చేసింది. అందుకని కటింగ్ తీసేసి ఇంకా మామూలుగా బుట్ట హ్యాండ్కి మాత్రమే కటింగ్ స్టిచ్చింగ్ పెడదామని ఈ విధంగా పెట్టాను అనమాట. ఇదిగోండి బుట్ట చాలా బాగా వచ్చింది కదా.